పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని కేవలం 8 గంటల వ్యవధిలో 2 వీలర్ దొంగలను రూరల్ సీఐ సుబ్బారాయుడు పట్టుకున్నారు. నియోజకవర్గంలో ఎల్లప్పుడూ శాంతి భద్రతలకు కృషి చేస్తూనే గంజాయి, పేకాట, చోరీలు వంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటూ అందరినీ ప్రశంసలు పొందుతున్నారు. ఈ నెల 5న నాదెండ్ల మండలము గణపవరం గ్రామంలో కాట్రు రోషయ్య అనే వ్యక్తికి సంబంధించిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ ఫిర్యాదు చేసింది కేవలం ఒక సాధారణమైన వ్యక్తి అయినా సరే వెంటనే నాదెండ్ల ఎడ్లపాడు పోలీసులను సిఐ సుబ్బారాయుడు అలర్ట్ చేశారు. ఎస్ఐలు పుల్లారావు, బాలకృష్ణ ఆధ్వర్యంలో 2 బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి కేవలం 8 గంటల్లోనే ఎడ్లపాడు గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం పరుచుకొని బాధితునికి అప్పగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఒక మంచి టీం డిపార్ట్మెంట్లో మంచి టీంను తీసుకురావడం జరిగింది. చిలకలూరిపేటకి ఈ గంజాయి, ఈ విచ్చలవిడితనము, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అవన్నీ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ సుబ్బరాయుడు గారు కానీ, సిఐ రమేష్ గారు కానీ, రూరల్ కానీ, టౌన్ కానీ అందరూ బ్రహ్మాండంగా అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని చిలకలూరిపేటలో అవలంబిస్తూ ఉన్నారు. దానికి నేను సుబ్బరాయుడు గారు వితిన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఒక మంచి టీం డిపార్ట్మెంట్లో మంచి టీంను తీసుకురావడం జరిగింది. చిలకలూరిపేటకి ఈ గంజాయి, ఈ విచ్చలవిడితనము, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అవన్నీ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ సుబ్బరాయుడు గారు కానీ, సిఐ రమేష్ గారు కానీ, రూరల్ కానీ, టౌన్ కానీ అందరూ బ్రహ్మాండంగా అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని చిలకలూరిపేటలో అవలంబిస్తూ ఉన్నారు. దానికి నేను సుబ్బరాయుడు గారు వితిన్ 8 అవర్స్లో ఈ బండి పోయితే 8 గంటల్లో తీసుకొచ్చి సుబ్బరాయుడు గారు ఇవ్వటం జరిగింది. ఈ కాట్రు రోషి గారికి, గణపురం గ్రామవాసులు, మా గ్రామవాసులు రోషి గారికి. ఇలాంటి విధంగా అనేక మంది సెల్ ఫోన్లు పోయిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఒక 20 డేస్, 10 డేస్, 15 డేస్ వీళ్ళంతవరకు రికవరీ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంటు. ప్రతి ఒక్కరికి కూడా పేరున ఇట్లా పేదలకి అందరికీ కూడా ఎవరైతే ఫోన్ కొనుక్కోవాలంటే 25,000 రూపాయలు అయితే చాలా ఇబ్బందికరం. అలాంటివి కూడా రికవరీ చేసి దొంగల బారి నుంచి చిలకలూరిపేటని బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్న డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.